ప్రతి ఒక్క వీడియోలో నూనె పోయడం, ఆవాలు వేయడం, ఆనియన్స్ వేయడం, టమోటా వేయడం, మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు వేయడం ఇవే చూపిస్తున్నానని సగం నుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు చెప్పినవన్నీ వేసుకున్న తర్వాత ఉల్లగడ్డలు వేసి కాస్త మగ్గిన తర్వాత తగినంత కారపొడి, ధనియాల పొడి వేసుకుని తగినంత నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టి 3 విసులు పెట్టేయండి. బాగా ఉడుకుతుంది. అది ఉడికే లోపల ఇక్కడ చపాతీలు అయితే రుద్దుకుంటున్నాను. మొత్తం అయితే రుద్దలేదు, ఇంకా కొంచెం ఉంది. కుక్కర్ ప్రెషర్ పోయిందా లేదని చెక్ చేస్తే అది గాలిపోయి అరగంట అయి ఉండాది. అందుకే దాన్ని తీసి ఉల్లగడ్డలనంతా సగం సగంగా నలిపెట్టేశాను. దాంట్లోనే క్యాలీఫ్లవర్, బఠానీ వేసి ఓపెన్లో ఉంచే ఉడికించుకోవచ్చు. మనకేమో అంత టైం లేదు కాబట్టి మళ్ళీ మూత పెట్టి 2 విసులు పెట్టేశాను అనమాట. తొందరగా పని చేయాలని చెప్పి. ఏ ఊరికి బస్సు పట్టాలమ్మా అని మీరు అనుకోవచ్చు. యా ఊరికి బస్సు పట్టకపోయినా ఈ చపాతీలు కాల్చే లోపల అది కాలుతుందా, మనం సగం కాలిపోతున్నామా అర్థం కాదు. వంట రూమ్ ఫుల్ పొగమయం అయిపోయి ఉంటుంది. అందుకే తొందరగా పనిచేసేసి హాల్లో అలా పోయి గాలి పీల్చుకోవాలి. ఇక మీకు చపాతీతో ఏం కూర నచ్చుతుందో కామెంట్ చేసేయండి మరి.